హాయ్ అండి. మన సాంప్రదాయ వంటకాల్లో కొన్ని వంటకాలకి తరాలు మారిన రుచి మాత్రం మారదు. అందులో ముఖ్యంగా పూర్ణాలు. ఏ పూజైనా లేదంటే వ్రతమైనా సరే మనం ముందుగా చేసుకునేది పూర్ణాలనే. వీటిని ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియోలో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ చూడడానికి క్రిస్పీగా, తినడానికి సాఫ్ట్గా ఉండే ఈ బెల్లం పూర్ణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే పొట్టుపప్పు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పుల బియ్యం వేసుకోవాలి. అలాగే నేను రేషన్ బియ్యం వేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ వేసుకునేటట్లయితే కనుక 1.25 కప్పు వేసుకోండి, సరిపోతాయి. నార్మల్ రైస్ అయితే ఎక్కువ వేశారంటే పైన పిండి కొంచెం గట్టిగా వస్తుంది, అందుకని తగ్గించి వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసుకొని కనీసం 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు బియ్యం బాగా నానితేనే పిండి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి క్లీన్ చేసుకున్నాను. అలాగే నానిన బియ్యాన్ని మినపప్పులో యాడ్ చేస్తున్నాను. మీరు మినపగుళ్ళు తీసుకునేటట్టయితే కనుక 2 ఒకే గిన్నెలో నానపోసుకోవచ్చు. ఇలా బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండర్లో వేసైనా సరే బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువ యాడ్ చేశారంటే పిండి పల్చగా అవుతుంది. పిండిని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్రాసెస్ అంతా ముందు రోజైనా చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కనీసం 3 నుంచి 4 గంటల సేపు అయినా సరే పిండి పులిస్తే పూర్ణాలు చక్కగా పొంగి రుచిగా వస్తాయి. తర్వాత లోపల స్టఫింగ్ కోసం మనం పూర్ణం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 3/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని 1 కప్పు పప్పుకి 1.5 కప్పుల నీళ్లు చొప్పున పోసుకుంటున్నాను. ఆ నీటితోనే నేను ఈ శనగపప్పుని నానబెట్టుకుంటున్నాను. మీకు టైం ఉంటే 1 గంట నానబెట్టుకోండి, లేదంటే కనీసం ఒక అరగంట సేపు అయినా సరే పప్పు నానిందంటే కనుక త్వరగా ఉడుకుతుంది. అదే నీళ్ళతోటి కుక్కర్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా పప్పు బాగా ఉడికింది. అలాగే 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు పోసుకున్నారంటే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి తీయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికించుకున్న పప్పుని మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. వేడిగా ఉన్నప్పుడే గరిటె సహాయంతో మెత్తగా చేసుకోవాలి. నేను కుక్కర్లో నుంచి పప్పుని మరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అదే కుక్కర్లో అయినా సరే బెల్లం వేసి ఉడికించుకోవచ్చు. 3/4 కప్పు పప్పుకి 3/4 కప్పు బెల్లం వేసుకోండి. స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత గిన్నెని స్టవ్ మీదకి పెట్టాలి. అలాగే మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటూ ఉండండి. అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఒక 2 నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగిపోయి కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉంటుంది. తర్వాత అడుగంటకుండా కలుపుకుంటూ ఈ పిండి అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. పూర్ణాలు బాగా రుచిగా ఉంటాయి. అలాగే ఒక 4-5 యాలకుల్ని పైన ఉండే పొట్టు తీసేసి గింజలు వేసి ఒకసారి దీన్నంతటినీ బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. పూర్ణం పిండి మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు, ఎందుకంటే చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం ముద్ద చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ మీకు చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఒకసారి ముద్ద చేసుకున్నారంటే అంటుకోకుండా ఉంటుంది. అలాగే పిండి ముద్దలన్నీ కూడా వీలైనంత వరకు ఒకటే సైజులో చేసుకోండి. అప్పుడు పూర్ణాలు కూడా చూడ్డానికి నీట్గా ఒకటే సైజులో ఉంటాయి. ఇలా పిండినంతటిని ముద్దలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను 3 గంటల తర్వాత ఈ పిండిని చూపిస్తున్నాను. మీకు ఎక్కువ టైం లేకపోతే కనుక ముందు రోజే పిండిని ప్రిపేర్ చేసుకొని ఒక 2 గంటలు బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇలా పిండినంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత
పిండి రుచి కోసం పావు స్పూను ఉప్పు, అలాగే చిటికెడంతా సోడా ఉప్పు వేసుకోండి. పూర్ణాలు చక్కగా పొంగుతాయి. అలాగే ముప్పావు స్పూను పంచదార కూడా వేసుకోవాలి. పూర్ణాలు మంచి కలరు, అలాగే పిండి చప్పగా లేకుండా ఉంటుంది. 2 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. దీనివల్ల పూర్ణాలు తినడానికి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 5 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. రవ్వ నానుతుంది. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. నూనె బాగా వేడిగా అయ్యేలోగా మనం రవ్వ వేసాం కదా, నానిపోతుంది. మరొకసారి పిండంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం ముద్దల్ని పిండిలోకి వేసుకోవాలి. అలాగే మీరు కావాలంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. నేను ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పిండి ముద్దని పిండిలోకి వేసి స్పూన్ తోటి డిప్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటేనే మనం వేసిన ముద్దకి పిండి అంతా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. ఇలా స్పూన్ తోటి ఒక్కొక్కటిగా పిండి ముద్దని దోశ పిండిలోకి వేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ అలాగే ఒక్కసారి హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా పూర్ణం వేసుకోండి. పూర్ణాలు ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం సేపు వదిలేయండి. గెరటితో కదిలించొద్దు. తర్వాత అన్ని వైపులకి రొటేట్ చేసుకుంటూ ఈవెన్గా ఒకటే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నారంటే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నేను మరికొన్ని పూర్ణాలని చేత్తో వేసి చూపిస్తున్నాను చూడండి. 2 వేళ్లతో పట్టుకొని వేయకుండా పూర్ణం పిండిని ఇలా ఆయిల్లోకి జారవిడవాలి. అప్పుడు పూర్ణం పిండి ముద్దకి అంతా పట్టుకుంటుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిక్కుగా ఉంటే కనుక పూర్ణం లోపల నుంచి పిండి బయటికి రాకుండా ఉంటుంది. పూర్ణాలని ఆయిల్లో వేసిన తర్వాత గెరిటతోటి కొద్దిగా ఆయిల్ని పూర్ణం పైకి అనుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల పైన పిండి తడిగా లేకుండా మనం రొటేట్ చేసినప్పుడు బాండీకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పూర్ణాలన్నీ ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే ఈ పండుగ స్పెషల్ పూర్ణాలు రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ పూర్ణాలు ఏ పండగకి ఎక్కువగా చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి పూర్ణాలు ఎంత చక్కగా వచ్చాయో. పైన చూడడానికి క్రిస్పీగా, తినేటప్పుడు సాఫ్ట్గా. వేడి వేడి పూర్ణంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం